ఈ యొక్క దీపావళి అమావాస్యలోపు ఈ పురాణ కథను విన్నా, చదివినా, చెప్పినా సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. మీ ఇంట్లో సిరుల జల్లు కురుస్తుంది. లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ పురాణ కథను విందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి. ఇంటికి నూతన వెలుగులు తీసుకొచ్చే పండుగ. ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు దీపావళి జరుపుకుంటారు. పురాణాల్లో దీపావళి గురించిన ఈ పురాణ కథ ఉంది. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడనే రాక్షసుణ్ణి సంహారం చేసిన మరుసటి రోజు వెలుగుల పండుగ చేసుకున్నారని చెబుతూ ఉంటారు. అసలు ఈ నరకాసురుడు ఎవరంటే, తెల్లవారుతుంది. గంగా నదీ తీరం ఎంతో ఆహ్లాదంగా ఉంది. దూరంగా ఉన్న మిథిలా నగరంలో సందడి మొదలైంది. నది ఒడ్డున ఉన్న యజ్ఞవాటిక వేదనాదంతో ప్రతిధ్వనిస్తోంది. ఓ పంట పొలాన్ని తన బంగారు నాగలితో దున్నడానికి సిద్ధమవుతున్నాడు జనక మహారాజు. మంత్ర శబ్దాలు మిన్నంటుతూ ఉండగా నాగలిని నేలకు తాటించి ముందుకు నడిపాడు జనకుడు. అలా కొద్ది దూరం సాగగానే కంగుమంటూ శబ్దం. చూస్తే బంగారంతో తాపడం చేసిన ఒక పేటిక. తెరిచి చూస్తే ఒక ముద్దు లొలికే బిడ్డ. ఇది సీత కథ కాదు. అప్పటికి సీతావతరణం జరిగిపోయి చాలా కాలమైంది. రావణ వధ కూడా పూర్తయింది. ఇప్పుడు కనిపించిన ఆ పసివాడి పేరు నరకుడు. సీత దొరికిన చోటే భూమిలో ఈ బాలుడు కూడా ఉద్భవించాడు. అప్పుడు జరిగిందో విచిత్రం. దిక్కులు మార్మోగే శబ్దంతో భూదేవి అక్కడ ప్రత్యక్షమైంది. ఆమె అక్కడందరికీ ఆ బాలుడి గురించి చెప్పడం ప్రారంభించింది. హిరణ్యాక్షుడు భూదేవిని అపహరించి సముద్ర గర్భంలో దాచాడు. అప్పుడు శ్రీహరి వరాహ రూపాన్ని ధరించి రాక్షసుణ్ణి సంహరించి భూదేవిని యథాస్థానంలో ఉంచాడు. ఈ సమయంలో భూదేవి విష్ణువు కారణంగా గర్భం దాల్చింది. ఎంతకాలానికి ప్రసవం జరగకపోవడంతో భూదేవి బాధపడసాగింది. అప్పుడు విష్ణుమూర్తి ఆమెను ఓదారుస్తూ, నీ గర్భాన పుట్టబోయేవాడు మహాబలవంతుడు, పరాక్రమశాలి, తన బలంతో లోకాలను జయిస్తాడు. ఈ విషయం తెలిసి బ్రహ్మాది దేవతలు ప్రసవం జరగకుండా బాధ పెడుతున్నారు. త్రేతాయుగంలో నేను రావణ వధ కోసం రాముడి పేరుతో అవతరిస్తాను. రావణ వధ తరువాత నీకు ప్రసవం జరుగుతుందని చెప్పాడు. ఆ ప్రకారమే ఈ బిడ్డ జననం జరిగింది. ఈ పిల్లాన్ని 16 ఏళ్ల వరకు పెంచమని జనక మహారాజును కోరింది. అలా జనకాశ్రయానికి చేరిన నరకుడు రాజోచిత విద్యలన్నింటిలో ఆరితేరాడు. సరిగ్గా 16 ఏళ్ల తరువాత భూదేవి అతన్ని గంగా తీరానికి తీసుకెళ్లింది. అక్కడ మహావిష్ణు సమేతంగా కనిపించి ప్రాగ్జ్యోతిషపురం రాజధానిగా కామరూప రాజ్యాన్ని, శక్తి అనే విశేష ఆయుధాన్ని, ఒక దివ్య రథాన్ని అనుగ్రహించింది. తర్వాత నరకుడు విదర్భ రాజకుమార్తె మాయాదేవిని పెళ్లాడాడు. రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నాడు. తనను పెంచిన జనకుణ్ణి కూడా ఎంతో ఆదరించి గౌరవించాడు. నరకుడు ఆ రాజ్యమును చాలా కాలం కూడా పరిపాలించాడు. ద్వాపర యుగంలో నరకునకు బాణుడను రాక్షసునితో స్నేహం ఏర్పడి ఆ ప్రభావమున లోకానికి హాని కలిగించేవాడయ్యాడు. ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిషపురంలోని కామాఖ్యదేవి ఆరాధనకు వెళ్లకుండా ఆలయ తలుపులు మూయించాడు. కోపించిన వశిష్ఠుల వారు, నీవు మదగర్వమున సజ్జనులను మితిమీరి అవమానించుతున్నావో నీ జన్మదాత చేతనే మరణించెదవు అని శపించాడు. ఆ శాపమునకు భయపడి నరకుడు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేసి దేవతలు రాక్షసుల నుంచి మరణం లేకుండునట్లు వరమును సంపాదించాడు.
బాణాసురుడు ధర్మ ప్రకారం స్త్రీమూర్తులను ఒక తల్లిలాగా భావించడాన్ని ఇష్టపడేవాడు కాదు. అతని దృష్టిలో స్త్రీని ఒక భోగ వస్తువులా చూసేవాడు. ఈ దుర్మార్గపు ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ చేయడం ఆపేశాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాల్లోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడాలని సంకల్పించాడు. ఆ విధంగా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి కన్నతల్లి అయిన అదితి మాత చెవి కుండలాలను తస్కరించి దేవతలను దేవమాతను అవమానపరుస్తాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి నరకుని దుర్మార్గపు దౌర్జన్య బుద్ధికి తట్టుకోలేక సంహరించమని ప్రార్థించారు. అప్పుడు నరకుణ్ణి సంహరింప కామరూప దేశానికి వెళ్లాడు. ఆయనతో సత్యభామ కూడా రణరంగానికి వచ్చింది. అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసురునికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. కాని విష్ణుమూర్తి ఇచ్చిన వర ప్రభావం వలన నరకుణ్ణి సంహరించుట సాధ్యపడలేదు. అందువలన శ్రీకృష్ణుడు యుద్ధం మధ్యలో మూర్ఛపోయినట్లు నటిస్తాడు. కళ్ల ముందు భర్త మూర్ఛపోవడం చూసిన సత్యభామాదేవి వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురుని మీదకు బాణం వేస్తోంది. అప్పుడు నరకాసురుడు తల్లి చేతుల్లో మరణిస్తాడు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాటి రాత్రి 2 జాములకు నరకాసుర సంహారం జరిగింది. నరకుని పీడ విడుదలవడంతో ఆనంద పరవశులైన భూలోక వాసులు ఆ మిగిలిన రాత్రి భాగంలో మరునాటి దినమున పండుగగా జరుపుకున్నారు. ఆ 2 రోజులు నరక చతుర్దశి, దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధి పొందాయి. ఈ దీపావళి అమావాస్యలోపు ఈ కథను చదివినా, చెప్పినా, విన్నా సకల పాపాలు తొలగిపోతాయి. అమ్మవారి కృపా కటాక్షాలు మీకు సిద్ధిస్తాయి.